షఫాలి వర్మ జీవిత చరిత్ర 15 ఏళ్లకే అరంగేట్రం కట్ చేస్తే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్. భారత మహిళా క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది. టీమిండియా యంగ్ క్రికెటర్ షఫాలి వర్మ 87 పరుగుల ఇన్నింగ్స్తో వరల్డ్ కప్ ఫైనల్లో చరిత్ర సృష్టించింది. సౌత్ ఆఫ్రికాపై ఎప్పటికీ గుర్తుండిపోయే నాక్ ఆడింది. భారత క్రికెట్లో టాప్ ఓపెనర్గా పేరు పొందిన షఫాలి వర్మ 2004 జనవరి 28న హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్లోని జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు క్రికెట్పై ఆసక్తి ఉండేది. కానీ ప్రాథమిక దశలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ క్రమశిక్షణతో కృషి చేస్తూ తన కలను నెరవేర్చింది. ప్రస్తుతం 21 ఏళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్లో తనకంటూ గుర్తింపు పొందిన యంగ్ ప్లేయర్గా నిలిచింది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్లో మ్యాచ్లో అదిరిపోయే ఇన్నింగ్స్ను ఆడింది. షఫాలి వర్మ 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 2019లో థాయిలాండ్పై తన టీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్లో ఆమె తన ప్రదర్శనతోనే భారత అభిమానుల దృష్టిని ఆకర్షించింది. 2020లో ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు భారత్ చేరినప్పుడు షఫాలి వర్మ ఆ టోర్నీలో కీలక పాత్ర పోషించింది. 2022 ఆసియా కప్లో భారత విజయానికి ముఖ్య కారణం షఫాలి వర్మ. 2023లో తొలి మహిళల అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్ కూడా షఫాలీనే. 2021లో ఇంగ్లాండ్పై తన టెస్ట్ అరంగేట్రంలో షఫాలి వర్మ 2 ఇన్నింగ్స్లలో 159 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. లీగ్ మ్యాచ్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLలో ఆడుతుంది. అలాగే విమెన్స్ బిగ్ బాష్ లీగ్ WBBLలో సిడ్నీ సీకర్స్ తరపున, అలాగే ది 100 టోర్నమెంట్లో బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు తరపున ఆడుతున్నారు. టీ20 ఇంటర్నేషనల్లో 1000 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కురాలు షఫాలి వర్మ. భారత మహిళా బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ 131.04 కలిగిన ఆటగాళ్లలో ఒకరు. టెస్ట్ క్రికెట్లో 205 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్. 2019లో వెస్టిండీస్పై టీ20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు. 2026 నాటికి షఫాలి వర్మ నెట్వర్త్ సుమారు 12 నుండి 15 కోట్ల మధ్యగా ఉంటుందని అంచనా. సుమారు 1.5 నుండి 2 మిలియన్ అమెరికన్ డాలర్లు ఆమె ఆదాయం. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL, WBBL మ్యాచ్ ఫీజులు వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వస్తుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో షఫాలి వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 78 బంతుల్లో 87 పరుగులు చేసి భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. ఈ ఇన్నింగ్స్తో ఆమె వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత ఆటగాళ్లలో తొలి ప్లేయర్గా రికార్డు సాధించింది. ఇంతకు ముందు పూనమ్ రౌత్ 2017 వరల్డ్ కప్ ఫైనల్లో 86 పరుగులు చేయగా షఫాలి ఆ రికార్డును అధిగమించింది. ఆమె తరువాత 100 పరుగులు దాటే అవకాశాన్ని కోల్పోయినా తన దూకుడైన బ్యాటింగ్తో భారత అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా షఫాలి వర్మ వరల్డ్ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన మూడో భారత మహిళ ఆటగాళ్లలో ఒకరు. అంతకుముందు హర్మన్ప్రీత్ కౌర్, పూనమ్ రౌత్ ఈ రికార్డు సాధించారు. వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఆటగాళ్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో షఫాలి వర్మ 3వ స్థానంలో ఉన్నారు. మహిళల విషయంలో టాప్లో కొనసాగుతున్నారు.
1 గౌతమ్ గంభీర్ 97 2011. 2 ఎంఎస్ ధోని 91 2011. 3 షఫాలి వర్మ 87 2025. 4 పునామ్ రౌత్ 86 2017. షఫాలి వర్మ కేవలం ఒక ప్లేయర్ మాత్రమే కాదు, భారత మహిళా క్రికెట్కు ప్రేరణ కూడా. చిన్న వయసులోనే ఆమె సాధించిన విజయాలు భవిష్యత్ తరాల మహిళల క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలుస్తాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.